హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఓర్పు చెప్పేటప్పుడు అయిపోయిందండి. ఓర్పు 2లో ఆ స్టోరీ క్లియర్ చేసేస్తాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకొని వస్తారంట. ఆ రోజుకి ఏం కావాలి అది ముందు రోజు రాత్రి మాత్రమే రుబ్బి పెట్టిన పిండి, మళ్ళీ రేపటికో ఎల్లుండికో మళ్ళీ పిండి ఉంటే ఒప్పుకోడు. ఆయన వరకు మళ్ళీ కొత్త పిండి రుబ్బాలి, ఆ దాంతోనే ఇడ్లీలు వేయాలి. ఆయన తీసుకున్న చిన్న కూరగాయలతోనే పొద్దున్న కూరగాయ ఏదైనా చేసి పెట్టాలి. మళ్ళీ క్యారియర్ తీసుకొని వెళ్ళడు. ఇంటికి కొంచెం దూరంలోనే ఆఫీస్ అనమాట. ఆఫ్టర్నూన్ భోజనానికి ఇంటికే వస్తాడు. ఆఖరికి టీ కాఫీ స్నాక్స్ తినడానికి కూడా మళ్ళీ తిరిగి ఆయన ఇంటికే వస్తాడంట. అంటే పొద్దున్న మళ్ళీ 10:30, 11 o'clock మళ్ళీ ఒకసారి, మధ్యాహ్నము మళ్ళీ 4:30కి ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ 6:30కి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ కాఫీ టీ రెడీగా ఉండాలి. నైట్కి మళ్ళీ ఖచ్చితంగా 2-3 కూరగాయలు, ఒకరోజు 2-3 కూరగాయలు చేయాల్సిందే. కొద్దిగా అన్నం ఉండాల్సిందే, మళ్ళీ పప్పు ఉండాల్సిందే, రసం మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే, ప్రతిదీ వేడిగా ఉండాల్సిందే. ఇలాంటివన్నీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల నుండి చేసి ఆయన దీన్ని ఆమె తట్టుకొని పడలేక 57 yearsలో కూడా ఆమె నాకు డివోర్స్ కావాలని చెప్పి ఒక కోర్టుకి ఎక్కిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆడదాని మనసు ఆయన ఎంత బాధ పెట్టుంటాడో, ఆమె ఓర్పుని ఎంత పరీక్ష చేస్తుంటాడు. తర్వాత ఇంతంతా జరుగుతోంది కదమ్మా, మరి ఇన్ని రోజులు ఊరికే ఉన్నదానివి ఇప్పుడు మాత్రం ఎందుకు నీకు డివోర్స్ కావాలని జడ్జి అడిగితే, ఒక పాప అండి మాకు, పాపకి పెళ్లి చేయాలి, ఒకరింటికి పంపించాలి, పాప పెళ్లి చేసుకొని ఒకరింటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈయన వద్దు, ఇక చాలు అని అనిపించిందండి నాకు. అందుకని మొన్ననే 1 year బ్యాక్ నా పాపకి పెళ్ళయింది. మొన్న పాప పుట్టింది ఆ అమ్మాయికి. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో లీడ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. నేను అందుకోసమని ఇప్పుడు నాకు డివోర్స్ కావాలి. ఇప్పుడు ఎలాగో పిల్లకి పెళ్ళైపోయింది, అంతా అయిపోయింది కదమ్మా, మీ ఆయన్ని మీరు చెప్పి మార్చుకోవచ్చు కదా అని అంటే, మారే వాళ్ళైతే, నన్ను ఆలోచించే వాళ్ళైతే, నా గురించి ఆలోచించేవాడైతే ఎప్పుడో మారేవాడు. జ్వరం ఉన్నా, బాధ ఉన్నా, ఏమున్నా, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తాను, నా వాకింగు, నా పని, నా ఇల్లు, నా తిండి అనుకునేవాడు కాదు మా ఆయన. నా గురించి ఆలోచించేవాడైతే ఎప్పుడో మారేవాడు. ప్రజెంట్ ఇప్పుడు నా కోసం మారాల్సిన అవసరం లేదు, నాకు విడాకులు కావాలి అని చెప్పి ఆమె కూర్చుంటే, భర్త పోయి తన దగ్గర ఏం మాట్లాడగలుగుతాడు చెప్పండి? మారుతాను అని చెప్పే అవకాశము లేదు. నా కోసం నువ్వు ఈ డివోర్స్ని ఆపుకో అని చెప్పే అవకాశము లేదు. ఈ వయసులో ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఒక్కసారి ఆలోచించిన. అందుకనే ఓర్పు కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. జాగ్రత్త.